పార్టీ ఫిరాయింపుల నుంచి ఇక్కడ ఒక ఎమ్మెల్యే వచ్చారు కాబట్టి ఇబ్బంది పడుతున్నాం అని మీరు అంటున్నారు. కానీ మీరు మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ హయాంలో కావచ్చు, ఆ తర్వాత కేసీఆర్ హయాంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, పార్టీ ఫిరాయింపులు అనేటివి కామన్ అయిపోయిన దశలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు, అది సహజమే కదా, మనం ఈ రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం కదా అనేది ఒకటి వస్తూ ఉందన్నమాట. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల పట్ల ఇది అప్పటికిప్పటికీ మార్పు వచ్చింది. వైఎస్ రాజశేఖర గారి సమయంలో ఏదైతుందో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే పార్టీ నుండి ఎంపికైనటువంటి వారు వాళ్ళ అధినాయకత్వం డెఫర్ అయిపోయి కాంగ్రెస్ పార్టీ కొంత సన్నిహితమైంది. యువర్ రైట్, బట్ దే నెవర్ జాయిన్డ్ ఇన్ టు ది పార్టీ. దే నెవర్ జాయిన్డ్ ఇన్ టు పార్టీ. నాట్ ఈవెన్ దే పార్టిసిపేటెడ్ ఇన్ ది లెజిస్లేచర్ పార్టీ మీటింగ్. దే డి నాట్ ఎంటర్ గాంధీ భవన్ ఎనీ టైం. ఇప్పుడు అట్లా కాకుండా ఏదైతుందో ఇప్పుడు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఈ పార్టీ ఫిరాయింపులను ఏదైతే 10th షెడ్యూల్లో చేర్చడం జరిగిందో అది అమల్లో ఏదైతుందో మరింత పటిష్టంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఇవాళ నినాదం ఏదైతుందో దీనికి ఒక ప్రాధాన్యత కల్పింపజేయబడే విధంగా పార్టీ అంశాన్ని చేపట్టబడడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో అవసరం లేని ఫిరాయింపులు, ఒక ఫిరాయింపులని కాదు, ఫిరాయింపులు జరిగిపోయినాయి. ఒక ఫిరాయింపు అనే కాదు కదా, ఫిరాయింపులు జరిగిపోయిన తర్వాత కూడా ఈవెన్ ఐ వాజ్ రికన్సైల్డ్. ఐ ఆమ్ రికన్సైల్డ్. అంటే ఆయన నేను జీవన్ రెడ్డి గారితో కలిసి పనిచేయడానికి కలిసి పనిచేసేపటి మరి నా మార్కెట్ కమిటీ చైర్మన్స్కి ఎందుకు అడ్డుపడ్డాడు? మాటలకు చేతులకు దానికి ఏదైతుందో అనుకరణ ఉండాలి. నువ్వు జీవన్ రెడ్డి గారితో కలిసి పనిచేసేవాడివి అయితే ఆయన ప్రతిపాదన ఇవ్వక పూర్వము సీఎం గారు దృష్టికి తీసుకెళ్లడమే కాదు, సీఎం గారు మౌఖికంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఆయన ఎందుకు నా ప్రతిపాదనలు ఇచ్చిండు? మరి నామినేషన్స్ అన్ని కూడా ఏదైతున్నదో జీవన్ రెడ్డి సంబంధం లేకుండా జరిగిపోయినాయి కదా. మాటలు వేరు, చేతులు వేరు బాబు, మాటలు వేరు, చేతులు వేరు. సీఎంకి దగ్గరగా ఉండేటువంటి ఫైమ్ లాంటి వాళ్ళు నేను మీ రిజిగ్నేషన్ తర్వాత ఒక ట్వీట్ పెట్టారు. ఏమని అంటే ఆయనకి పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, ఆయన ప్రజాభిమానం లేదు కాబట్టి ఓడిపోయారు, అయినా కూడా నిజామాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చింది, అక్కడ కూడా ఓడిపోయారు. ఆయన ఇక్కడ జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీలో ఇంకో నాయకుని ఎదగనీయలేదు, ప్రజాభిమానం లేదు కాబట్టి కొత్తగా ఒక ఎమ్మెల్యే వస్తే ఓర్చుకోలేక ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు, ఆయనకి ఎన్నోసార్లుగా అవకాశం ఇచ్చిన పార్టీని కాదనుకుంటున్నాడు అనేది వాళ్ళు చేసినటువంటి కామెంట్. ఒకటి బాబు, నాకు అవకాశాలు కల్పించలేక కాదు, నాకు అవకాశాలు కల్పించడం అంటేనే నా సమర్థత, నా నాయకత్వ పటిష్టత. ఇప్పుడు సమర్థత లేకుండా ఎవరికి అవకాశాలు కల్పించారు. 2006-8లో ఎప్పుడైతే కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో రాజీనామా చేయడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో దే హ్యావ్ చూజన్ మీ టు ఫీల్డ్ అగెన్స్ట్ కేసీఆర్ అన్నాడు. ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ వ్యతిరేకంగా ఏదైతుందో నన్ను అభ్యర్థి నిలపడం జరిగిందే. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇట్ వాజ్ అగెనిస్ట్ అరవింద్. మీకు ఉత్తర తెలంగాణలో ఏదైతుందో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఏదైతుందో మీరు గెలుస్తున్నారని అని చెప్పని ఎవరు కూడా ఆశించింది కాదు. సరే, అఫ్ కోర్స్ ఐ టుక్ ఛాన్స్, నేను కాదనడం లేదు. ఇవాళ మీరు సికింద్రాబాద్ ఓడిపోయిండ్రు, మహబూబ్ నగర్ సీఎం గారి సొంత కాన్సెన్స్ ఓడిపోయిండు, అక్కడ చేవెళ్ళి ఓడిపోయింది, దానికి ఎవరు కారకులు? సిట్టింగ్ ఎంపీ కూడా పోయారు మల్కాజ్గిరి. మాట్లాడుతూ వస్తుంది బాబు, చెప్పంటున్నా. మళ్ళీ సీఎం గారు లాస్ట్ టైం 2018లో కొడంగల్ ఓడిపోయింది ఎమ్మెల్యే. ఈ వాజ్ గివెన్ మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్. నాకు 11 సార్లు 12 సార్లు టికెట్ ఇచ్చిండ్రు అని చెప్పండి, టికెట్ ఇచ్చిండ్రు. నేను 96లో ఏదైతుందో అప్పుడు ఉత్తర తెలంగాణలో తెలుగుదేశం ప్రభుత్వం 294 నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఘాట్ ఓన్లీ 26 సీట్స్, నాట్ ఈవెన్ అపోజిషన్ రికగ్నిషన్. 11 కంటే చేస్తే 9 ఓడిపోయింది, 2 గెలిచింది. ఒకటి సుజాత నగర్ వెంకటరెడ్డి గారు, 2 జగిత్యాల జీవన్ రెడ్డి. అవుట్ ఆఫ్ 1 lakh polled votes ఐ వన్ విత్ 54,000. నాయకత్వము జగిత్యాలు ఏదైతుందో సరే ఎమ్మెల్యేగా నేను ఉన్నా కాబట్టి సహజంగానే నేను కొనసాగాలని కోరుకుంటా. ఎమ్మెల్యే తప్ప మిగిలిన మా సహచరులుగా కల్పించారు కదనే. ఓ 100 మంది కౌన్సిలర్లు అయింది, కొత్తగా 100 మంది కౌన్సిలర్ అయి ఉంటారు బాబు. ఓ 10 మంది జడ్పీటీసీలు, ఎంపీపీలు అయి ఉంటారు. అవుతారు కదా? అవుతారు. మరి ఈ నాయకత్వంతో ఎక్కడికి వెళ్ళి వచ్చింది? 95 స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఉడుచుకుపోయింది. ఓన్లీ జగిత్యాల్ పక్కన బుగ్గారం కొంతమేర
వీ గాట్ ఎలక్టెడ్. మేము గెలుచుకున్న మొత్తం స్థానాలండి. జగిత్యాలు గెలిచిన, మంజాలు గెలిచిన, కొట్టినాలు గెలిచిన, పెగడపల్లి గెలిచిన, గొల్లపల్లి గెలిచిన. ఇక పార్టీ పటిష్టంగా లేకుంటే, పార్టీ ఐక్యంగా లేకుంటే ఎట్లా గెలిస్తే? ఇప్పుడు మీరు ఎవరో పేరు కూడా 5 మంది, నాకు అంత పరిచయం లేదు. ఆయన ఎప్పుడైనా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి వచ్చేది నాకు తెలియదు బాబు. నేను నిజంగానే 12 సార్లు పోటీ చేసి ఉన్నాను. నేను ఓ 6 సార్లు గెలిచిన, ఓ 4 సార్లు 5 సార్లు ఓడిపోయినా. పార్లమెంట్ కేసీఆర్ పైన పోటీ చేసి 14,000 మార్చిన దాకా పట్టుకొచ్చిందే. గెలవటం ఓడటం అనేది కాదు, పార్టీ పటిష్టత. ఉమ్మడి రాష్ట్రంలోనే జగిత్యాల నియోజకవర్గంలో గుర్తింపు ఉండే విధంగా పార్టీని బలోపేతం చేయడం, నిలబెట్టడం జరిగింది. ఇవాళ ఏదైతుందో రేపు పార్టీతో డిఫర్ కావడానికి మీకు అవకాశాలు వచ్చినాయంటే, మై అసోసియేషన్ విత్ ద పార్టీ 42 years, 43 years. మై అసోసియేషన్ విత్ ద కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఏ మోర్ దెన్ 4 decades. వీళ్ళు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అండ్ సీనియర్ మోస్ట్. నాకు చిన్నారెడ్డి గారు అక్కడ సీనియరే, టు బి ఫ్రాంక్. హనుమంతరావు గారు, నేను నాకు కనబడే వాళ్ళని ఇద్దరు కనబడుతున్నట్టున్నా. జానారెడ్డి గారు కూడా నాకంటే 3 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి